టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో ఆగస్టు 2వ తారీఖు శుక్రవారం. ఈరోజు త్రయోదశి తిథి మధ్యాహ్నం 3:26 వరకు, తదనంతరం చతుర్దశి తిథి. ఇక నక్షత్రంకి వచ్చేప్పటికి ఆరుద్ర నక్షత్రం ఉదయం 11 గంటల వరకు ఉంటుంది. తదనంతరం పునర్వసు నక్షత్రం అనేది ఉంటుంది. ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మేషరాశి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు ఏది అయినప్పటికీ కూడా చాకచక్యంగా ఆ పనులు సమర్థవంతంగా పూర్తి చేయడం అనేది అయితే కనిపిస్తుంది. నిర్ణయాలు తీసుకోవడంలోనే కొద్దిగా తడబాటు ధోరణి అనేది కనిపిస్తుంది. ఇక చిన్న ప్రయాణాలు లేదా దూర ప్రయాణాలు ఏవైనా సరే ఒకసారి ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడేదిగా కనిపిస్తుంది. ఇక ఆర్థికంగా చెప్పుకోదగినంత సమస్యలు అయితే ఏమీ రావు. మొదటి సంతానం ఆరోగ్య విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో ఒకంత అచితుచి అడుగు వేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కొత్త కొత్త ప్రాజెక్టులు చేపట్టడం, కొత్త వాటి మీద ఏదైనా సరే ఇన్వెస్ట్ చేయాలనుకునే ప్రయత్నం, ఇలాంటివి ఈరోజు కొంతవరకు విరమించుకోవటం అనేది అవసరం. ఇటు మానసికంగా అయితేనేమి, శారీరకంగా అయితేనేమి కొంతవరకు ఈరోజు విశ్రాంతి లేకపోవటం అనేది అయితే ఉంటుంది. కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు వారు ఎంచుకున్న పనుల్లో ఎక్కువ శాతం మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. కానీ ఏవైనా సరే ఆలోచనలో మాత్రం కొంతవరకు సందేహాలు ఎక్కువ, ఉపక్రమించేది తక్కువ అన్నట్టుగా ఉండటం అనేది అయితే కనిపిస్తోంది. ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళకైతే కనుక ఈరోజు మరింత మంచి జరిగే అవకాశాలు, వారికే ఎక్కువగా ఈ మానసిక ఆలోచనలు కూడా ఎక్కువ ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. ఆర్థికంగా తగినంత లాభం పొందడం అనేది అయితే కూడా కనిపిస్తుంది. ఇక సంతానపరంగా ఏమైనా సరే శుభవార్తలు వినటం అనేది కూడా సంభవించవచ్చు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కర్కాటక రాశి వారు అయితే కనుక ఈరోజు ఖర్చులు అమితంగా పెట్టవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళకి అవి సాధ్యమవుతాయి. విదేశాల్లో ఇప్పటికే ఉన్న వాళ్ళకైతే కనుక ఈరోజు అనుకోకుండా మంచి జరిగేది కూడా కనిపిస్తోంది. ఇంకా కొత్త బాధ్యతలు వీరి మీద పడి కొంత ఉక్కిరి బిక్కిరి లేకుండా, విశ్రాంతి లేకుండా పరిశ్రమ చేయవలసిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా నడుముకి సంబంధించిన కానీ, కీళ్ళకి సంబంధించిన కానీ చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే ఈరోజు వీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు లాభంలో చంద్రుడి యొక్క సంచారం వల్ల అధికంగా ఎక్కువ మంచి ఫలితాలు రావటం అనేది కూడా కనిపిస్తుంది. ఇప్పటికే రాజస్థానంలో గురుకుజుల యొక్క కలయిక, వీటన్నిటి వరకు లగ్నంలో రవి కూడా తొందరలోనే చేరిపోవటం అనేది కూడా ఉంటుంది. కనుక ఏదైనప్పటికీ కూడా ఎక్కువగా ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా సౌఖ్యం కూడా అలాగే పెంచుకోగలుగుతారు. ఇంట్లో ఎవరికి ఆరోగ్యం బాగుండకపోయినా ఆరోగ్యం బాగుండని సమస్యలను కూడా సమర్థవంతంగా చాకచక్యంగా పూర్తి చేసుకోవటం, ఎక్కడే తమ బాధ్యతలు ఉంటాయో ఆ బాధ్యతలని సమర్థవంతంగా పూర్తి చేయటం అనేది కూడా కనిపిస్తోంది. ఇంకా ఖర్చులకి వెనకాడకుండా ఎలాంటి సౌఖ్యాన్నైనా సరే చేజిక్కించుకోవటం అనేది కూడా కనిపిస్తుంది. శత్రువుల మీద వీరిదే పైచేయిగా ఉండటం అనేది ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు ఉద్యోగాల్లో చెప్పుకోదగిన ఆకస్మిక మార్పులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకైతే కనుక మిశ్రమ పరిస్థితులు ఉంటాయి. క్షణం బాగుండటం, క్షణం బాగుండలేకపోవటం, ఇలా సందిగ్ధ అవస్థలో అవి కొట్టుమిట్టాడటం అనేది అయితే కనిపిస్తోంది. స్నేహితులు వాళ్ళ మీద ఈరోజు పూర్తిగా భరోసాగా వెళ్లకుండా ఉండటం అనేది మంచిది. నమ్మించి ఇబ్బందులు పెట్టే వాళ్ళైతే ఒక్కోసారి మనకి ముందుకు రావచ్చు. ఇక బయట జీవితం ఎలా ఉన్నప్పటికీ కూడా లోపలైతే కనుక ఒక రకమైన మానసికంగా విశ్రాంతి లేకుండా పనిచేయడం అనేది ఉంటుంది. అమ్మగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు శ్రద్ధ తీసుకోవడం మంచిది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది మంచిది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు వారు చేసే ఏ పనుల్లోనైనా కానీ కొంత మందకోడి వాతావరణం ఉండటం అనేది అయితే ఉంటుంది. చిన్నదో పెద్దదో ఏ పని ఎత్తినప్పటికీ కూడా అది వాయిదా పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక అనుకోకుండా అప్పటికప్పుడు ఏదైనా సరే ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడవచ్చు. మానసికంగా
ఈరోజు చాలా దృఢ నిశ్చయంతో ఉండటం అనేది, తర్వాత ఇంతకుముందు ఏదైనా సరే రోగ సమస్యలు ఉంటే వాటి నుంచి కొంత ఉపశమనంలోకి రావటం అనేది కూడా కనిపిస్తుంది. ఈరోజు అమ్మగారి వల్ల ఏదైనా సరే సహాయ సహకారాలు లభించవచ్చు. ఈరోజు వీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. వృశ్చిక రాశి వారికి మాత్రం ఈరోజు ఎక్కువ వారు చేసే ఏ పనైనా కానీ చాలా ఆలోచించి 1-2 సార్లు నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏవైనా సరే ఒకసారి అవమానకరమైన పరిస్థితులు ఎదురు కావచ్చు. అలాగే వాహనాలకు సంబంధించినవి కానీ, నీటికి సంబంధించినవి కానీ చిన్న చిన్న సమస్యలు లేదా ప్రమాదాలు ఎదురు కావచ్చు. ఇతరులతో వీరి యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడే విషయంలో కూడా కొంత ఎక్కువగా దృష్టి పెట్టవలసి ఉంటుంది. భర్త లేదా భార్య వీరిద్దరి పరస్పర అనురాగం విషయంలో కూడా ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సంతానపరంగా మాత్రం కొంత పురోగతి అయితే ఈ రోజు అయితే ఉంటుంది. ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు వారు తీసుకున్న ఏదైనప్పటికీ కూడా కార్యక్రమం ఏదైతే ఉంటుందో దాన్ని చాకచక్యంగా పూర్తి చేయటం అనేది అయితే ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి అందులో కూడా కొంతవరకు లాభం ఉండటం అనేది అయితే ఉంటుంది. అనుకోకుండా ఏదైనప్పటికీ కూడా దూరం నుంచి ఏదైనా ఒక మంచి వార్త వినడానికి కూడా ఈరోజు అయితే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇటు నా విధాలుగా ఎలా వెళ్ళినా కూడా అన్ని విధాల్లో వీళ్ళకి మేలు జరిగే పరిస్థితులు అయితే ఈరోజు కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మాత్రం ఈరోజు తగినంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈరోజు వీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం మరింత ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా చక్కటి ప్రోత్సాహకరమైన వాతావరణం నిబిడీకృతమై ఉంది. వీరి యొక్క ప్రయత్న లోపము లేదా బద్ధక లోపము లేకుండా ఉంటే కనుక మరిన్ని సౌఖ్యవంతమైన ఫలితాలు పొందే అవకాశం కూడా ఈరోజు అయితే ఉంటుంది. సంతానపరంగా ఏవైనా సరే కొంతవరకు పురోభివృద్ధి, వారి పరంగా కూడా శుభవార్తలు ఉండటం అనేది అయితే ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఆకస్మికంగా ఏవైనా సరే కలహాలు చోటు చేసుకోవచ్చు. ఇక ఆరోగ్యం వచ్చేప్పటికి ఏదైనా సరే ఉద్యోగ సమస్యలు ఉన్న వాళ్ళైతే కనుక ఆ విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఈరోజు వీరికి సూర్యుడికి సంబంధించిన ఆరాధన మేలు చేస్తుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువ ఉంటాయి. సాధ్యమంత వరకు కూడా ఈరోజు షేర్లు, సెక్యులేషన్లు ఇలాంటి విషయాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. వ్యక్తిగత సామర్థ్యం మీద ఆధారపడండి తప్ప పరుల యొక్క సహాయ సహకారాల కోసం వేచి ఉండకండి. మీకు మీరు కానీ ఏదైనా విషయంలో అయినా సరే ఈరోజు నిర్ణయం తీసుకుని లాభపడటం అనేది అయితే ఉంటుంది. ఒకరి మీద ఆధారపడితే మటుకు మోసం ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నారాయణుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు తటస్థ ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంటి సమస్యలు ఎక్కువ అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక దగ్గర దూరంలో కొంతవరకు ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు, ఇటు ఆధ్యాత్మికంగా ఏదైనా సరే గుర్తుండిపోయే అనుభూతులు లభించడానికైతే కనుక కనిపిస్తుంది. సంతాన విషయంలో వారు తీసుకునే ఏవైనా సరే నిర్ణయాల విషయంలో వీరికి లోపల ఒక రకమైన దిగులు వెంటాడుతూ ఉండటం అనేది కూడా కనిపిస్తోంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం.